शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्री गुरुभ्यो नमः। जय श्रीराम। अंदरिकी जय श्रीराम। నిన్నటి రోజున నేను ఇవాళ చాలా క్లుప్తంగా చెప్తాను నిన్న ఏం జరిగింది అన్నది. ఎందుకంటే ఇవాళ మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంది. సీతా కళ్యాణ ఘట్టం రావాలి, ఇవాళ ఆ ఘట్టం రావాలి, అది వర్ణించడం పూర్తిగా జరగాలి అంటే మనకి ఇవాల్టి రోజు యొక్క వర్ణన, నిన్నటి రోజు యొక్క ప్రస్తావన అంత ఎక్కువగా చేస్తూ కూర్చుంటే ఇవాళ రోజున మనం ముందుకు సాగడం కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి నేను చాలా క్లుప్తంగా చెప్తాను నిన్న ఏం జరిగింది అన్నది. నిన్న విశ్వామిత్రుడు తాటకా సంహారం తర్వాత రామలక్ష్మణుల్ని గంగా నదీ ప్రవాహం దాటించి గంగ యొక్క విశిష్టత చెప్పి సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళి సిద్ధాశ్రమంలో మారీచ సుబాహుల్లో ఒకడైనటువంటి సుబాహుణ్ణి రామలక్ష్మణులు చంపి యాగరక్షణ చేసిన తర్వాత అటుగా వెళ్ళిపోతూ ఒక ఆశ్రమాన్ని చూసి ఆశ్రమం యొక్క విశిష్టత అంటే ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది తెలుసుకున్నాక అక్కడ అహల్య వృత్తాంతాన్ని కూడా తెలుసుకుని అహల్య గురించినటువంటి కథంతా కూడా విని ఆ ఆశ్రమ ప్రవేశం చేస్తే అహల్య సాధారణ స్త్రీగా మారి తన సుఖమైనటువంటి సంసారిక జీవితాన్ని మొదలుపెట్టింది. అంటే ఎవరితో? గౌతమ మహర్షితో మామూలుగా బ్రతకడం మొదలుపెట్టింది. ఈ అహల్య గౌతముల కొడుకే మిథిలా నగరపు రాజగురువైనటువంటి శతానందుడు అని కూడా చెప్పాను నేను నిన్న. అందరికీ గుర్తుంది కదా, మిథిలా నగర రాజగురువు ఎవరు? శతానందుడు. గుర్తుపెట్టుకోండి అందరూ. అలాగే నిన్న విశ్వామిత్రుడితో పాటు అలా వెళ్తూ ఈ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా నగరంలో విశ్వామిత్రుడు చెప్పలేదు, నీకు నేను పెళ్లి చేయడానికి తీసుకెళ్తున్నాను అని చెప్పలేదు విశ్వామిత్రుడు. ఎక్కడికి గురువు గారు అని రాముడు అడగలేదు. అలాగే విశ్వామిత్రుడు మిథిలా నగర రాజైనటువంటి జనక మహారాజు కూడా నీ కూతురు సీతాదేవి కళ్యాణానికి ఉంది కాబట్టి తగిన వరుణ్ణి తీసుకొచ్చానని అక్కడ కూడా చెప్పలేదు. ఎందుకు? ఒక పెద్ద మనిషి లక్షణం ఎలా ఉండాలి? ఎవరికి ఏ విషయం ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. అంతేగాని ప్రతీది అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మొత్తం ఈయనే మాట్లాడితే ఎదుటివాడి అభిప్రాయం ఏంటి, ఎదుటివారి మనసులో అసలు ఏముంది, ఆ ఎదుటివారి మనసులో అనుకుంటున్నది ఏంటి, ఇలాంటివన్నీ బయటికి రాబట్టాలి అంటే ముఖ్యంగా పెద్ద మనిషి అనేవాడు మహర్షే చాలా పెద్దవాడు. అటువంటిది పెద్ద మనిషి అనేవాడు పూర్తిగా అన్నీ చెప్పేయడు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాడు. చెప్పి ఒక చోట ఆగుతాడు. ఆగిన తర్వాత యథా లిఖితం అంటే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఎలా రాసి పెట్టి ఉంది అనేది విశ్వామిత్రుడికి తెలుసు. ఎందుకు తెలుసు? విశ్వామిత్రుడు బ్రహ్మవేత్త, మహర్షి. దూరదృష్టి, దివ్యదృష్టి అనేది విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి, గౌతముడికి, ఇట్లాంటి గొప్ప గొప్ప అందరికీ ఉంటుంది. కాబట్టే వాళ్ళందరూ ఏం చేస్తారంటే జరిగేది తెలుసు కాబట్టి జరిపించాల్సిన విధంగా ఆ ఘట్టాన్ని అటువైపుకి ఎలా తిప్పాలో అలా తిప్పుతూ ఉంటారు. అలాగే తిప్పాడు విశ్వామిత్రుడు. తిప్పినప్పుడు ఏమైంది? నిన్న ధనువు ఉంది వాళ్ళ దగ్గర, దేవరాతుడు అని చెప్పి ఈ మిథిలా నగరానికి రాజు ఒకప్పుడు. ఆ దేవరాతుడు అనేవాడు, దేవరాత మహారాజు దేవదానవ యుద్ధం జరిగినప్పుడు దేవతల పక్షాన సహాయం చేసి ఈ ధనస్సుని
శివుడు వహించినటువంటి శివధనుస్సుని ఈ దేవరాతుడికి ఇచ్చారు. ఎందుకంటే తారకాసురుడి కొడుకులైనటువంటి త్రిపురాంతకుల్ని సంహరించినటువంటి శివధనుస్సు అది. నిన్న చెప్పాను కదా ఇదంతా. తారకాసురుడి కొడుకైనటువంటి త్రిపురాంతకుల్ని సంహరించినటువంటి శివధనుస్సు ఈ పరమశివుడు వాళ్ళ సంహారం అంటే వాళ్ళని చంపేయడం అయిపోయిన తర్వాత ఈ దేవరాతుడికి ఇచ్చాడు. దేవరాతుడు శివధనుస్సు, అమ్మో ఎంత గొప్ప పదార్థము, ఎంత గొప్పదైనటువంటి వస్తువు అని చెప్పి ఒక సాలగ్రామాన్ని, ఒక పూజా వస్తువుని, ఒక పూజా ప్రతిమని సాక్షాత్తు శివస్వరూపమే అనుకుని ఆ శివస్వరూపమైనటువంటి ధనుస్సుని తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టుకుని అప్పటి నుంచి అలా పూజా మందిరంలో కొలువు తీర్చాడంటే ప్రతిరోజు శివస్వరూపమే అనుకుని దానికి ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకుని భక్తిగా చూసుకుంటున్నారు. అలాగే ఆ వంశంలో వచ్చిన అందరూ అలాగే చూసుకుంటున్నారు. జనక మహారాజు హయాం వచ్చింది. నిన్న నేను మన గ్రూప్లోనే నిజంగా క్షమించాలి నన్ను, ఎవరో పిల్లలు, ఒక చిన్న పిల్ల అడిగింది మిథిలా నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పి అడిగింది. నేను ఏమనుకోవద్దు, పేరు గుర్తుపెట్టుకోలేదు నిన్న నేను ఆ అమ్మాయి అడిగినందువల్ల నేను మిథిలా నగరం యొక్క క్రమము, మిథిలా నగర రాజ్య క్రమము, అలాగే సూర్యవంశ రాజుల క్రమము కూడా వాయిస్ రికార్డ్ చేసి పంపించాను. విన్నారో లేదో మీరందరూ ఒకసారి వినండి, గ్రూప్స్లో పెట్టాను. అలా మిథిలా నగరం ఏర్పడింది. నిమి మహారాజుతో మొదలైనటువంటి మిథిలా నగరం మిథి మహారాజు, నిమి మహారాజు కొడుకైనటువంటి మిథి మహారాజు పేరు మీదే మిథిలా నగరము అయ్యింది. సరే, ఆ క్రమంలో వచ్చిన వాడే దేవరాతుడికి ఈ ధనుస్సు ఇచ్చారు. ఇదంతా విన్నాం. అది ఇప్పుడు ఏంటి, జనక మహారాజు హయాం వరకు వచ్చింది. జనక మహారాజు ఏం చేశాడు, శివుడు వహించిన ధనుస్సు కాబట్టి శివుడంతటి వాడు ఈ ధనుస్సుని ఎక్కు పెడితే ఆ ఎక్కు పెట్టిన వాడికి అయోనిజ పరమ శక్తివంతురాలు, పరమ తేజోవంతురాలు, జగన్మాతా స్వరూపిణి అయినటువంటి నా కూతురు సీతని, జానకిని ఆ పరమ పురుషుడికిచ్చి, మహానుభావుడికిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. నేను ఆ మాటకి ఆ ప్రక్రియకి నేను ఒక మాట కూడా చెప్పాను. మీ అందరికీ గుర్తుందో లేదో, గుర్తుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లలు, మీకు కాకపోతే ఇంకెవరికి గుర్తుంటుంది. నేను మాటికి గుర్తుందో లేదో అని అంటాను. ఏంటో పెద్ద ప్రతిదీ నాకే గుర్తున్నట్టుగా. మీకు కాకపోతే ఎవరికి గుర్తుంటుంది? వీర్యశుల్క అన్నాను. షా మెలిక శా వీర్యశుల్కగా ప్రకటించాడు. దాన్నే స్వయంవరం అన్నారు. ఇంకొక అమ్మాయి కూడా నిన్న రాత్రి నాకు ఒక చిన్న మెసేజ్ పంపించింది. ఏంటంటే, అవును గురుగారు, మరి శివధనుస్సుని ఎత్తి పట్టుకోగానే మీరు చెప్పారు, లక్ష్మణుడు చెప్పాడు, తర్వాత శివధనుస్సు విరిగిపోయిందని చెప్పారు. వెంటనే జానకీదేవి వచ్చి రాముడికి మెళ్ళో మాలయ్యలేదా అని అడిగింది. వెయ్యలేదమ్మా. జానకీదేవి నా కోసం వచ్చి రాముడు శివధనుస్సు విరుస్తున్నాడు అని చెప్పి జానకీదేవి ఏమి సిద్ధంగా లేదు, పెళ్లి చేసుకునేంత ఆలోచనలో లేదు. ఎందుకు? జానకీదేవి ఎంత పిల్లప్పుడు? 8 ఏళ్ళు నిండిన పిల్ల. అష్టవర్ష భవేత్కన్య అని చెప్పుకున్నాడు జనక మహారాజే చెప్పుకున్నాడు. 8 ఏళ్ళు అయ్యా నా కూతురికి, కానీ సాంప్రదాయం ప్రకారం 8 ఏళ్ళు నిండాయి కాబట్టి నా కూతురికి పెళ్లి చేయాలి కాబట్టి నేను ఈ పందెం పెట్టాను. ఎవరు విరుస్తారో చూశాను. నువ్వు వచ్చావు, నువ్వు విరిచావు కాబట్టి నా కూతురు నుంచి పెళ్లి చేస్తానన్నాడు. అన్నప్పుడు రాముడు ఏమన్నాడు? నేను వీరుణ్ణి కాబట్టి, క్షత్రియ పుత్రుణ్ణి కాబట్టి, రాజుగారింట్లోంచి వచ్చిన వాడిని కాబట్టి, రాజుల కులంలో పుట్టిన వాడిని కాబట్టి, నా ఉత్సాహము, నా వీరధర్మము ప్రకారం నేను విల్లును ఎక్కుపెట్టాను. విల్లును ఎక్కుపెట్టిన తర్వాత ఎడమకాలుతో అదిమి పట్టి కుడి చేత్తో పట్టుకుని నారి సారించి పైకి ఎక్కి కట్టాను. కట్టిన తర్వాత ధనుష్టంకారం చేశాను. ఆ ధనుష్టంకారంలో ప్రక్రియలో భాగంగానే ఒకసారి విదిలిస్తుండగా ఆ ధనువు విరిగిపోయింది. ఎత్తి పట్టుకుని నారి సారించే వరకు నా బాధ్యత. విరిగిపోవడం నా శక్తి కాదు, అది శివ సంకల్పము మాత్రమే. తన్మే మన శివ సంకల్పమస్తు అని చెప్పి మనం మహన్యాస పాఠంలో చెప్పుకుంటున్నాం. ప్రతిదీ శివ సంకల్పమే, ప్రతిదీ శివ సంకల్పమే, ప్రతిదీ శివ సంకల్పమే. ఎవరు ఏం చెప్పినా శివుడాజ్ఞ, శివుడాజ్ఞ, శివుడాజ్ఞ. అవునా కాదా?
చెప్పుకుంటున్నావా లేదా? అభిషేకం చేసే ముందు మహన్యాస ప్రక్రియ అని చెప్పి చేస్తాం. ప్రతిరోజు చేయడం కుదరదు. మహన్యాసం ఎప్పుడు చేస్తాం? కనీసం శివరాత్రి రోజైనా చేస్తాం. కనీసం చేసినప్పుడు తన్మే శివ సంకల్పం వస్తు అని చెప్పి శివ సంకల్ప ప్రక్రియ వస్తుంది మనకి. ఆ శివ సంకల్ప ప్రక్రియ వచ్చినప్పుడు ప్రతీదీ శివ సంకల్పమే, ప్రతీదీ శివ సంకల్పమే, ప్రతీదీ శివ సంకల్పమే అని చెప్పి మనం చెప్పుకుంటాం. అలాగే రాముడు కూడా చెప్పాడు, నేను విష్ణుమూర్తి అంశను కాబట్టి నేను ఎక్కుపెట్టగలిగాను, నేను ఉంచాను, నేను విరిచాను అని చెప్పుకున్నాడా? మానవుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాడు. మానవ శరీరంతో ఉన్నాడు, మానవ జన్మలో ఉన్నాడు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, రాముడు ఎక్కడా కూడా ఏ క్షణంలోనూ ఏ సందర్భంలోనూ అతిశయంతో ప్రదర్శించలేదు, అతిశయంతో ప్రవర్తించలేదు. ఇదే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా విషయాలు తెలుస్తాయి, మీకు చాలా చాలా టాలెంట్ ఉంటుంది. కానీ మీరు ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ నొప్పింపక తానవ్వక అని చెప్పి మనకు ఒక పద్యం ఉంది. ఒప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పి. తప్పించుకు తిరుగు, ఎవరిని నొప్పించకుండా, తను కూడా నొచ్చుకోకుండా. తను నొచ్చుకుంటే ఏమవుతుంది? ఒక నిరుత్సాహ భావం ఏర్పడుతుంది. అరే నేనేంటి, ఎందుకు పనికిరానా, లేకపోతే నేనేంటి ప్రతిదానికి ఇలాగా ఇదైపోతున్నా, నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది రావడం అస్సలు మంచిది కాదు. యు ఆల్వేస్ రిమెంబర్, సరదాగా చెప్తున్నాను, ఇప్పుడున్న వైరస్ పాజిటివ్ రాకూడదు, మన ఒంట్లో నెగిటివ్ ఫీలింగ్ అనేది రాకూడదు. మన ఒంట్లో వైరస్ పాజిటివ్ వచ్చినా శక్తి మాత్రం పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్ అవ్వకూడదు. నేను బాగుంటాను, నేను బాగుంటాను, నేను బాగుంటాను, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. ఒంట్లో జ్వరం వచ్చినా సరే బాగుండాలి అనే చెప్పే అనుకోవాలి. నా రాముడు ఉన్నాడు, నా పరమేశ్వరుడు నాకున్నాడు, నన్ను తీరతాడు, అంతే. నేను పుట్టినది భారతదేశంలో, జీవగడ్డ, వేదానికి జీవగడ్డ. అటువంటి దేశంలో పుట్టిన నేను నా ధర్మాన్ని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా ధర్మంలో దైవ ప్రార్థన, దైవం మీద విశ్వాసము అనేది కూడా నా ధర్మంలో భాగమే. కాబట్టి నాకు ఏమీ జరగదు అనేటటువంటి విశ్వాసం, ఒక భావన, ఒక ఫీలింగ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనందరికీ కూడా అవసరం. నేను తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, ఎటువంటి భయము పెట్టుకోవద్దు. ఎదురు వీధిలో ఎవరికో ఏదో వచ్చింది, పక్కింట్లో ఎవరికేదో వచ్చింది, వెనక వీధిలో ఎవరికో ఏదో వచ్చింది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, వచ్చిందని నలుగురికి చెప్పుకోకండి. వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి, పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో వస్తే వాళ్ళకెవరికో వచ్చిందని చెప్పి 10 మందికి ఫోన్ చేసి చెప్పకండి. అసలు వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి మీకేం కావాలి, పట్టెడన్నం, గుప్పెడు మాత్రలు, మీరెవరు బయటికి కదలకండి. అన్నయ్య గారు మీరు బయటికి కదలకండి. వదిన గారికి చెప్పండి, నేను కూర పులుసు అన్నీ వండి పంపిస్తాను, గుప్పెడు అన్నం ఉడకేసుకోండి చాలు. ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టుకోండి, ఎందుకంటే ఎత్తి పెట్టేంత ఓపిక కూడా ఉండదు కుక్కర్. ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టుకోండి, లేదంటే మా ఇంట్లో ఉంది నేను పంపిస్తాను ఎలక్ట్రిక్ కుక్కర్, మీరు పెట్టుకోండి, నేను కూర పులుసు వేసి పంపిస్తాను. మా పిల్లాడు ఉన్నాడు, శుభ్రంగా బండి వేసుకుని వెళ్ళి అన్ని మాత్రలు తెచ్చి పెట్టగలడు. అన్నయ్య గారిని బయటికి పంపించకండి. ఆయన అలసిపోతే, పెద్దవారు అలసిపోతే మళ్ళా కోలుకోవడం చాలా ఇబ్బంది పడతారు అనేటటువంటి మాట మనం అనాలి. అంతేగాని ఎదురుంట్లో వచ్చేసింది, పక్కింట్లో వచ్చేసింది అని చెప్పి మనం ఊరందరికీ ఫోన్లు చేసి చెప్పుకుని, ఎఫ్బీలో పోస్టులు పెట్టుకుని, లేకపోతే వాట్సాప్లో జోక్స్ క్రియేట్ చేసుకుంటే ఎంత లేకిగా ఉంటుంది. అవునా కదా? వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే 3 పూటలు వెళ్ళి శుభ్రంగా భోంచేసి వచ్చాం. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే ఎవరు నించుంటారు? వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పక్కన లేరు, ఈ ఊళ్ళో లేరు, వేరే ఊళ్ళో ఎక్కడో ఏ బెంగళూరులోనో, లేకపోతే ఏ మద్రాసులోనో, ఏ ఢిల్లీలోనో ఉన్నారు, లేకపోతే ఏ అమలాపురంలోనో, విశాఖపట్నంలోనో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే వెళ్ళావు, వాళ్ళు ఇచ్చిన జున్ను తిన్నావు, వాళ్ళు అరిసెలు చేసుకున్నారు సంక్రాంతి పండక్కి, అది ఇస్తే శుభ్రంగా తిన్నాం మనం. వాళ్ళకి జ్వరం వచ్చింది, ఈనాటి రోజున తట్టుకోలేనంత కష్టం వచ్చింది, నువ్వు కాకపోతే ఎవరు నించోవాలి?
నువ్వే నించోవాలి, భయపడకూడదు. అందుకనే నెగటివ్ ఫీలింగ్ అనేది రాకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. అవును వచ్చింది వాళ్ళకి, మనమేమి వెళ్ళి వాళ్ళని కౌగిలించేసుకోక్కర్లేదు కదా, కౌగిలించుకోకూడదు కదా. బయట మెట్ల మీద పెట్టండి, వదిన గారు నేను అక్కడ పెట్టానని చెప్పి ఒక ఫోన్ చెయ్యండి చాలు. ఇంత 10 మందికి చేసే ఫోను, వదిన గారు నేను అక్కడ పెట్టానని ఫోన్ చెయ్యండి. పిల్లాడి చేత పంపించండి, మీరు కూడా వెళ్ళొద్దు. మీరు వయసులో పెద్దవారే అనుకుంటే పిల్లాడి చేత పంపించండి. సమాజము పట్ల బాధ్యత అనేది కూడా ఏంటి అన్నది రామాయణమే చెప్తోంది మనకి. అంతర్లీనంగా ఉంటాయి. రామాయణము అనేది అంతర్లీనంగా ఎన్నో నీతులు చెప్తోంది మనకి, దాన్ని మనం నేర్చుకోవాలి. అవునా? ఆ ఫీలింగ్. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. జనక మహారాజు వచ్చాడు, ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈ పిల్లాడేనా, అసలు ఈ పిల్లాడా, ఎత్తింది ఈ పిల్లాడా అని చెప్పి నిన్ననే చెప్పాను. ఆశ్చర్యపోయాడు. విశ్వామిత్రుడు అవును అని చెప్పి అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు జనక మహారాజుకి. తర్వాత జనక మహారాజు సంతోషించాడు. సంతోషించిన జనక మహారాజు ఏం చేశాడు అంటే, తన దూతలని మర్యాదపూర్వకంగా లాంఛనపూర్వకంగా అయోధ్య నగరానికి పంపించాడు జనక మహారాజు. ఎందుకు? కాబోయే వియంకుడి దగ్గరికి కబురెట్టాడు. ఓ దశరథ మహారాజా, నేను వీర్యశుల్కంగా ప్రకటించినటువంటి విల్లుని, శివధనుస్సుని నీ కొడుకైనటువంటి శ్రీరాముడు ఎక్కుపెట్టి విరిచాడు. ఇప్పుడు నా బాధ్యత, నేను ఆడిన మాట తప్పకూడదు కాబట్టి నా కుమార్తె అయినటువంటి సీతాదేవిని నీకు కోడలిగా పంపిస్తాను, నీ కొడుక్కి భార్యగా పంపిస్తాను అని చెప్పలేదు. నీ ఇంటికి వారసుని అందించే నీ కోడలిగా పంపిస్తాను అని చెప్పాడు. అంటే ఏంటి? ఆ అమ్మాయిని నీ కుటుంబానికి సభ్యురాలిగా చేస్తున్నాను అని చెప్పి మొదటగా చెప్పాడు. అంతేగాని పెళ్లి చేసిన తర్వాత మనం ఆయన మొహం చూడబోయామా, ఆయన ఇంటికి వెళ్ళబోయామా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడలేదు. నీ ఇంటికి సభ్యురాలిగా పంపిస్తున్నాను నేను నా కూతుర్ని, కాబట్టి నీ అభిప్రాయం తెలుపు అని చెప్తే ఈ దూతలు వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. చెప్తే అయోధ్య నగరంలో దశరథ మహారాజు పొంగిపోయాడు, సంతోషించిపోయాడు. నా కొడుకు యుక్త వయస్సుకు వచ్చి అసుర సంహారం, ఎవరిని, తాటకనేను సుబాహుణ్ణి చంపి దివ్యాస్త్ర శస్త్రాలని నేర్చుకుని ఇంతటి వాడై ఆఖరికి వీర్యశుల్కాన్ని గెలుచుకున్నాడు. కాబట్టి ఓ వశిష్ఠ మహాముని, సుమంత్రుడా ఏం చేద్దామని చెప్పి సలహా అడిగాడు. ఇక్కడ కూడా గురువుని అడిగాడు. నా ఇంటికి కోడల్ని తెచ్చుకుంటున్నప్పుడు నేనొక్కడనే కాదుగా డిసైడ్ చేసుకునేది. రేపు పొద్దున నాకు 2 కూతుళ్ళండి, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. దేవుడి దయతలిచి మా నాన్న మా అమ్మ చక్కటి ఆరోగ్యంతో ఇంకో 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉండి నేను కన్యాదానం చేసే నాటికి మా నాన్నగారు ఓపికగా ఉండి నేను తెచ్చుకునేటటువంటి వరుణ్ణి, నా అల్లుణ్ణి, బాగుందిరా వాళ్ళ ఇల్లు వాళ్ళ సాంప్రదాయం అది బాగుంది అని ఈయన నోటితో అంటే నాకెంత తృప్తిగా ఉంటుంది. అది ఆలోచించుకోవాలి అందరూ. నాన్నగారనే కాదు, పోనీ నాన్నగారు లేదు, ఎదర చెప్తాను, ఎవరు అనాలి అనేది నేను ఎదర చెప్తాను. గురువుని మంత్రిని అడిగాడు. అడిగినప్పుడు ఏం జరిగింది అంటే, వశిష్ఠుడు అన్నాడు, నీకు తగ్గ సంబంధం రాజా, ఎంతైనా ఈడు జోడు వావి వరస స్థితి గతి ఇన్ని చూసుకునే కదా సంబంధం చేసుకుంటాం. నీకు తగ్గ సంబంధం కాబట్టి నువ్వు కూడా నీ సమ్మతిని తెలుపు అని చెప్పాడు. చెప్తే దశరథ మహారాజు ఆ వచ్చినటువంటి దూతలని సన్మానించి పంపి ఇప్పుడు ఈయన దూతల్ని పంపించాడు. పంపించి ఆగిపోలేదు, ఈయన కూడా వెళ్ళాడు. దూతలు ప్రయాణం చేయడానికి 3 రోజులు పట్టిందట. దశరథ మహారాజు ఆ కుదుపులకి వాటికి తట్టుకోలేనటువంటి వయసులో ఉన్నాడు. 66,000 సంవత్సరాల వయసు, అంతకన్నా ఎక్కువే. అటువంటి వయసులో ఉన్నటువంటి దశరథ మహారాజు 5 రోజులు ప్రయాణం చేసేట మిథిలకి. అది కూడా వాల్మీకి మహర్షి చెప్పారు.
దూతలు అతి శీఘ్రంగా చక్కటి గుర్రాల మీద, చాలా వేగంగా పరిగెత్తగలిగేటటువంటి గుర్రాల మీద వెళ్తే దశరథ మహారాజు రాజలాంఛనాలతో 5 రోజులు బడలిక పడుతూ, నెమ్మదిగా ఆగుతూ పడుతూ లేస్తూ 5 రోజులు ప్రయాణం చేసేట. మిథిలా నగరానికి చేరుకున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనం చూస్తున్నటువంటి సాధనాల్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, వేరే వేరే సినిమాల్లో కానివ్వండి, ఒక్క నిమిషం, మిథిలా గ్రూప్లో అందరూ ఒకసారి మీ వీడియోస్ని ఆన్ చేసుకోండి. నేను ఎవరినైనా పిలవాలి, చెయ్యాలి, ఒకసారి మొహం చూసి మాట్లాడాలి అంటే నాకు తెలియాలి ఎవరు ఏం చేస్తున్నారు అన్నది. క్షమించాలి. అలా ఇక్కడ ఒక విషయం చెప్పాలని చెప్పాను. ఏమిటా విషయం అంటే, సూర్యవంశపు రాజులకి తల్లి కొడుకు పెళ్లికి వెళ్ళే సాంప్రదాయం లేదు. అత్తగారు వెళ్ళదు కొడుకు పెళ్లికి. అత్తగారు కౌసల్యాదేవి, కైకేయీదేవిను, సుమిత్రాదేవి వెళ్ళరు. మనకి చాలా మాధ్యమాల్లోనూ సినిమాల్లోనూ ఎలా చూపించారు అంటే, కౌసల్యాదేవి వెళ్ళింది, తిలకం పెట్టింది, సుమిత్రాదేవిను కైకేయీదేవి కలిసి హారతిచ్చారు, మంగళ స్నానం చేయించారు అని చెప్పి చూపిస్తారు. కానీ నిజానికి కౌసల్య, సుమిత్ర, కైకేయి రామ కళ్యాణానికి వెళ్ళలేదు. సూర్యవంశపు రాజులకి సాంప్రదాయం కాదు. అత్తగారు కోడలు వచ్చేసరికి హారతి పళ్ళెం పట్టుకుని రాజద్వారం గుమ్మం దగ్గర నించోవాలి. ఆవిడ పెళ్లికొచ్చి కూర్చుంటే అక్కడ హారతి ఎవరు రెడీ చేస్తారు? సేవకులు ఉంటారు, రెడీ చేస్తారు. వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది. ఈనాటికి ఆ సాంప్రదాయం పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా? గోదావరి జిల్లా రాజులు ఉన్నారు, కనుమూరి వారు, సాగివారు, వారందరూ కూడాను. వారందరికీ కూడా ఈ సాంప్రదాయం లేదు. మరి ఇప్పుడు మార్చుకున్నారేమో తెలియదు. అప్పటి సాంప్రదాయం నేను చెప్తున్నాను. నా స్నేహితులు మాకున్నారు కాబట్టి రాజుల్లో, భీమవరంలో అప్పటి సాంప్రదాయం చెప్తున్నాను నేను. అలా దశరథ మహారాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఇత్యాది పరివారం అంతా వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? జాబాలి, రథకాశ్యపుడు, ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళారు. మహామహానుభావులు అందరూ వెళ్తే జనక మహారాజు సాదరంగా ఆహ్వానించాడు. ఎంతటి పెద్దవాడివి దశరథ మహారాజా నువ్వు నా రాజ్యానికి రావడమే నేను చేసుకున్న పుణ్యం. అందులోనూ సప్తర్షుల్లో అగ్రగణ్యుడైనటువంటి నీ కులగురువు వశిష్ఠుణ్ణి కూడా వెంట పెట్టుకుని వచ్చావు. మహానుభావులైనటువంటి జాబాలి, గౌతముడు, కాశ్యపుడు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు నీతో పాటు. ఎంతో ఆనందంగా ఉంది నాకు అని చెప్పి అందరికీ ఉచితాసనాలేసి, విడిది కల్పించి, సదుపాయాలన్నీ చేసి తన గురువైనటువంటి శతానందుణ్ణి ప్రపోజల్ పెట్టమన్నారు. ఇప్పుడు ఆడపిల్ల తండ్రి ఏం చేస్తాడు? తనంతట తానే చెప్పుకోడు. తన స్నేహితుడితోనో, తన అన్నదమ్ములతోనో, ఇంకొకళ్ళతోనో మాట్లాడిస్తాడు. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అవునా కాదా సావిత్రమ్మ గారు, అవునా కాదా? పెద్దవారు కాబట్టి, అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అవునా కాదా? పెళ్లి కూతురు తండ్రి తాను వాచాలత్వం చూపించి మా అమ్మాయి అండి, ఇదండి, అదండి అని చెప్పుకోడు. ఒక పెద్ద మనిషిని నించోబెట్టి చెప్పిస్తాడు. చెప్పించినప్పుడు అక్కడ నించుని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎవరు? శతానందుడు చెప్పాడు. శతానందుడు ఏమని చెప్పాడు? నిన్న నేను మీకు పంపించాను, మిథిలా నగరపు రాజుల క్రమం పంపించాను. ఆ క్రమం అంతా చెప్పి, ఓ రాజా, మంచి క్రమం వీరిది. సీత నాగేటి చాలుకి దొరికింది. అయోనిజ దివ్యమైనటువంటి శక్తిమంతురాలు, జగత్స్వరూపిణి అన్నట్టుగా ధ్వనించేలా చెప్పాడు. చెప్తే చాలా సంతోషించాడు దశరథ మహారాజు. ఈ జనక మహారాజుకి ఇంకొక కూతురు కూడా ఉంది, ఊర్మిళ. ఊర్మిళ అని చెప్పి జనక మహారాజు ఏం చేశాడంటే, ఇంట్లో కూతురికి సంబంధం మాట్లాడుకుంటున్నప్పుడు తన తరపు వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి కదా అందరూను. తమ్ముడికి కబురు పెట్టాడు కుశధ్వజుడికి. కబురు పెడితే అన్నయ్య పిలిచాడా అని చెప్పి కుశధ్వజుడు పరుగున వచ్చేట. అన్నయ్య పిలిచాడు, ఎంత ముఖ్యమైన పనో, అన్నయ్య పిలిస్తే వెళ్ళాలి కదూ అని చెప్పి వచ్చేట. ఇది
పిల్లలు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, నా పిల్లలు అనుకుని చెప్తున్నాను, అందరూ నేర్చుకోండి. ఎందుకు తెలుసా? మీకు ఒక శ్లోకం చెప్తాను. నేను ఒక శ్లోకం చెప్తాను. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవ తంతు దేశేన పశ్యామి నచ భ్రాత సహోదరా. అంటే ఏ ఊళ్ళో అయినా భార్య దొరుకుతుంది, ఏ ఊళ్ళో అయినా బంధుత్వం కలుస్తుంది. భార్య దొరికితే భార్య తరపు వాళ్ళందరూ బంధువులు అవుతారు. కానీ భార్య ఎక్కడైనా దొరుకుతుంది, బంధువులు ఎక్కడైనా దొరుకుతారు, బంధుత్వాలు ఎలాగైనా కలుస్తాయి. నీతో పాటు పుట్టినటువంటి సహోదరుడు, నీతో పాటు మీ తల్లిగారి గర్భాన్ని, మీ తండ్రి గారి ప్రేమని పంచుకుని పుట్టినటువంటి నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అనేవాళ్ళు ఉన్నారు చూడండి. కొనుక్కుంటే రారు వాళ్ళెవరు, తెచ్చుకుంటే రారు వాళ్ళెవరు. నీతో పాటు పుట్టారు. ఈ జన్మకి ఆ బంధం అంతే. కాబట్టి ఇది మీరందరూ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఉదాహరణకి కొంచెం చెప్తాను, వినండి. మీ నాన్నగారు ఎప్పుడైనా మీ పెద్దనాన్నగారి గురించి కానీ, మీ బాబాయ్ గురించి కానీ, మీ అత్తయ్య గురించి కానీ చెప్తుంటే ఉత్సాహంగా మీరు అడగాలి. ఎందుకు అడగాలి? వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవాలి. నాన్న, పెద్దనాన్నగారు ఇలా ఉండేవారా? బాబాయ్ ఇలా ఉండేవాడా? అత్త ఇలా చేసేదా? అత్త గురించి చెప్పు నాన్న అని చెప్పి అడగాలి మనం. తండ్రి కూడా ఎప్పుడు ఒక భోజనాల బల్ల అనేది ఉంది కదా, డైనింగ్ టేబుల్ దగ్గర తలుచుకోవాలి. తండ్రి అనేవాడు ప్రతిసారి అదే చెప్పక్కర్లేదు, కానీ భోజనాల టేబుల్ దగ్గర ఒక కూర వేస్తుంది భార్య. వేసినప్పుడు ఏ వంకాయ కూర, అరటికాయ వేపుడో వేసినప్పుడు ఆ చెల్లెలో అక్కో తలుచుకుంటుంది. ఏమని? మా అన్నయ్య, వాడికి చిన్నప్పటి నుంచి వంకాయ కూర అంటే ఎంత ఇష్టమో, అరటికాయ వేపుడు అంటే ఎంత ఇష్టమో, వాడి కోసం ఒక కప్పు నిండా అమ్మ తీసి పెడితే అప్పుడు మేము దెబ్బలాడేవాళ్ళం. ఏంటి వాడి కోసం అంత తీసి పెడతావా? అంత అవసరమా? వాడంటే నీకు పార్షాలిటీనా అని చెప్పి మనం దెబ్బలాడేవాళ్ళం. పాపం వాడికి ఇప్పుడు బీపీ, షుగరు అని చెప్పి వచ్చేస్తున్నాయి, ఏం తింటున్నాడో అని చెప్పి కళ్ళొత్తుకోలేని చెల్లెళ్ళు, అక్కలు ఉంటే ఆ బంధాలు ఏమైంటున్నట్టు. అలాగే అన్నదమ్ములు కూడా తలుచుకోవాలి. అక్క చెల్లెళ్ళే కాదు, అన్నదమ్ములు కూడా తలుచుకోవాలి. మా చెల్లెలు, దానికి చిలకపచ్చు రంగు అంటే ఎంత ఇష్టమో. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఎక్కడికైనా తీసుకెళ్తాను, ఎవరింట్లో అన్నా కళ్యాణం అన్నా, ఎవరింట్లో అన్నా గుడికన్నా, ఎక్కడికైనా గుడికో గోపురానికో తీసుకెళ్తాను. ఏదన్నా ఊరంటే ముందు ఆ చిలకపచ్చ రంగు డ్రెస్సు వేసుకునేమో, చిలకపచ్చ రంగు లంగా కట్టుకునో, చీర కట్టుకునో తయారయ్యేది. మా అమ్మ ఏమో ఎప్పుడు తిట్టేది, ఏమీ అంతకు మించి నీకు వేరే బట్టలు లేవా అని తిట్టేది. దానికి ఎంత ఇష్టమో చిలకపచ్చ రంగు అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ అని అన్నగారు కూడా తలుచుకోవాలి. ఇవన్నీ పిల్లలకి చెప్పాలి. దానికి అత్తకి ఇదంటే ఇష్టం రా, గుర్తుపెట్టుకోండి. నా తర్వాత ఎప్పుడైనా అత్త మన ఇంటికి వస్తే ఇది ఇష్టం దానికి, ఈ ఇష్ట ప్రకారం చెయ్యండి. నేను లేకపోయినా నా అన్నగారి పిల్లలు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో అని పొంగిపోతుంది అత్త. అలాగే ఆడపిల్లలు కూడా చెప్పుకోవాలి, ఒరే మావయ్యకి ఇదంటే ఇష్టం రా, ఇలా చేసి పెడితే చాలా ఇష్టం రా మావయ్యకి, రేపు పొద్దున మేము పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలరా అని చెప్పాలి. ఇది చెప్పుకోలేని నాడు, అన్నదమ్ముల గురించి మనం తలుచుకోలేని నాడు, మనందరం కూడా రామాయణానికి వారసులం అని చెప్పి గర్వంగా ఎలా చెప్పుకుంటాం? రామాయణం అంతా చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే సీతారాములు దాంపత్యము, గొప్ప దంపతులు. ఇది కాదు. రామాయణం అంటే సోదర ప్రేమ. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే కాదు, జనక మహారాజు, కుశధ్వజుడు, వాలి, సుగ్రీవుడు గుండెలు బాదుకు నేర్చాడు వాలిని చంపించినందుకు. అధర్మంలో ఉన్నాడు కాబట్టి చెయ్యక తప్పలేదు రామ, ఏం చేయమంటావు? కానీ
నా అన్న లేకపోవడం నాకెంత వెలితిగా ఉంది అని చెప్పి గుండెలు బాదుకు నేర్చాడు సుగ్రీవుడు. విభీషణుడు పట్టాభిషేక ఘట్టంలో కళ్ళొత్తుకున్నాడు. ఎందుకు? ధార్మికంగా బ్రతికుంటే మా అన్నయ్య ఎడం పక్కన నించుని నేను సలహా ఇచ్చి ఉండేవాడిని, ఎంతో జనరంజకంగా పాలించుండేవాడు. మహాజ్ఞాని మా అన్నయ్య రావణాసురుడు. సంగీత విద్య తెలిసినవాడు, విజ్ఞానం తెలిసినవాడు, న్యాయశాస్త్రం తెలిసినవాడు, ధర్మం తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. కర్మ కొద్దీ తప్పు చేసి నీ చేతిలో పోయాడు. ఆనాడు మేమందరం కనుక సోదర ధర్మము అనేది పాటించి ఉంటే ఈరోజు ఇలా అన్నలు లేకుండా తమ్ముళ్ళు లేకుండా మిగులుండేవారేం కాదు అని చెప్పి విభీషణుడు కూడా ఎంతో పశ్చాత్తాపపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే అదే. అది లేని నాడు మనం ఎందుకు? నేను ఒక విషయం చెప్పనా, ఇంత చెప్పాను మీ అందరికీ. నాకు సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరు. నాకు నిజంగా సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరు. కానీ నా బాబాయ్ గారి పిల్లలు కానివ్వండి, నా పెద్దనాన్నగారి పిల్లలు కానివ్వండి, నాకు ఆ లోటే లేకుండా చేశారు. మా పెద్దనాన్నగారి పిల్లలు ఇద్దరికి కానివ్వండి, మా పెద్దనాన్నగారి అమ్మాయిలు 3 వాళ్ళు కానివ్వండి, మా 3వ పెద్దనాన్నగారి అమ్మాయి ఒక్కతుంది అది కానివ్వండి, నాకు నేను అర్ధరాత్రి 2ంటికి లేచి ఫోన్ చేసినా సరే ఖచ్చితంగా పలికే వాళ్ళే అందరూ. నాకు వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేసినా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను పరిగెత్తడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను. మా బాబాయ్ గారి అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంది, ఈ మధ్య పెళ్ళయింది 2019లో. ఆ అమ్మాయి కూడాను, దానికి నేనంటే ప్రాణం. ఈ మధ్య దానికి కూడా కూతురు పుట్టింది, నా మేనకోడలు. దానికి నేనంటే ప్రాణం. అన్నయ్య 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 అన్నయ్య. ఆ ప్రేమ ఉండాలి. లేకపోతే రేపు పొద్దున్న నేను పెద్దవాడిని అయిపోయిన తర్వాత కానీ, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కానీ మాకంటూ మేము కలుసుకోలేనాడు ఎంతసేపు పిల్లల మధ్య నేను తిరుగుతాం? మాకనేది ఒక స్పేస్ ఉండాలి కదా. అన్నదమ్ములు అనే వాళ్ళకి స్పేస్ ఉండాలి. మేమంటూ తలుచుకుని మాట్లాడుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ ఇది ఉండాలి. రేపు పొద్దున్న ఏదో జరుగుతుంది, పెద్దవాళ్ళు ఎవరో కాలం చేసి వెళ్ళిపోతారు, అక్కడ సలహా ఇవ్వడానికి ఒక మంచి మనిషి ఉండాలి, ఒక అనుభవజ్ఞుడు ఉండాలి. ఈ అనుబంధాలు ఆప్యాయతలు ఈనాడు లేకపోతే ఆనాడు పిల్లలకి చెప్పేది ఎవరు? ఇప్పుడు మీరు కొట్టుకుని ఎరా మీ బాబాయ్ని అడుగు నీకు నీ సాంప్రదాయం ఏంటో అని అంటే ఆనాడు బాబాయ్ చెప్తాడా? చెప్పడు. ఇప్పుడే మనం బీజాలు వేసుకోవాలి దానికి. అందుకనే జనక మహారాజు చాలా చక్కగా ప్రవర్తించాడు. కూతురి సంబంధం మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు తమ్ముడిని పిలుచుకున్నాడు. పిలుచుకుని నా తమ్ముడు కుశధ్వజుడు, పరమశక్తిమంతుడు అని చెప్పి పరిచయం చేస్తే, అబ్బా అన్నయ్య మన అమ్మాయి పెళ్ళా అని చెప్పి మురిసిపోయి ఇదవుతుంటే, పెద్ద మనుషులు అనేవాళ్ళు కూర్చుంటారు కదా అక్కడంతా, వాళ్ళందరూ అన్నది ఏంటంటే, జనక మహారాజా ఇక్కడ ఒక ప్రతిపాదన, ఒక చిన్న ప్లాన్ చెప్తాను నీకు, నువ్వు పాటించు. ఏంటంటే, నీకు సీత ఊర్మిళ ఉన్నారు, కుశధ్వజుడికి మాండవి శృతకీర్తి ఉన్నారు, 2 కూతుళ్ళు, ఈయనకు 4 కొడుకులు ఉన్నారు. చక్కగా నలుగురిని ఇచ్చి పెళ్లి చెయ్యి, అక్క చెల్లెళ్ళందరూ తోడికోడళ్ళు అవుతారు, అరమరికలు లేకుండా కాపురాలు చేసుకుంటారు అని చెప్పంటే పొంగిపోయారు. జనకుడును అతని తమ్ముడును కుశధ్వజుడు, ఇద్దరు కూడా పొంగిపోయి, ఆహా చక్కటి సంబంధం మా పిల్లలకు దొరికింది.